గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం అండి. రండి రండి. అయ్య గారు, మీ అల్లుడు గారు వచ్చారండి. ఏంటి సార్? ఎవరు వచ్చారని చెప్పావు? మీ అల్లుడు గారు వచ్చారని చెప్పారండి. అల్లుడు గారు కాదు, మీ అయ్య గారి ఫ్రెండ్ గారి అబ్బాయి గారు వచ్చారని చెప్పు. అలాగే. ఏం చెప్తావు? అల్లుడు గారు వచ్చారండి. గుడ్. ఏమిటి బాబు ఇలా వచ్చావు? చేతిలో ఆ కాగితాలు ఏమిటి? ఇలా కాగితాలతో వచ్చినందుకు నాకు బాధగానే ఉంది. వివాహం అనేది మనసుకు సంబంధించిన కాంట్రాక్ట్, వ్యాపారం అనేది మనీకి సంబంధించిన కాంట్రాక్ట్. వివాహ బంధంగా చెడిపోయేటట్టు ఉంది కాబట్టి ఫస్ట్ వ్యాపారం కాంట్రాక్ట్ రద్దు చేసుకుందాం అనుకుంటున్నారు మా నాన్నగారు. ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టండి. బాబు, ఏవో చిన్న చిన్న గొడవలు జరిగినంత మాత్రాన, ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినంత మాత్రాన శాశ్వతంగా విడిపోవాలా? అవునండి, విడిపోవడం కన్నా వేరే మార్గం లేదు. సెకండ్ థాట్స్ ఏమి లేవా? నో సెకండ్ థాట్స్. విడిపోక తప్పదు. జీవితం ఒక ఆట బాబు. ఇందులో ఫైనల్స్, సెమీఫైనల్స్ అని రెండుంటాయి. పోనీ ఇవి సెమీఫైనల్స్ అనుకుందామా? నో, ఇవే ఫైనల్. ఇంకొక మ్యాచ్ ఏమి ఉండదా మహానుభావ? ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాచ్. కాదాస్తు గట్టబడి సాక్షి నలభై అపశకన పక్షి. ఇది ఏమన్నా శుభకార్యం అనుకున్నావా? హలో, మీ వాడు వచ్చాడా? వ్యవహారం నాకు అప్ చెప్పావు కదా, నేను చూసుకుంటాను. మధ్యలో నీ ఫోన్ ఎందుకు? బెండ్ అయిపోతున్నావేమోనని. నేనే బెండ్ అవట్లేదు. బెండ్ అయ్యే ఉన్నాడు ఆల్రెడీ. నో నో, ఐఎమ్ స్ట్రైట్. సర్లేరా, కుర్రవాడు ఏదో ఆవేశంలో ఉంటే రక్త చెప్పాల్సింది పై నువ్వేంటి అసలు? మీ వాడు బెండ్ అవుతున్నాడు. నో నో, నేనే బెండ్ అవట్లేదు. సంతకాలు పెట్టకపోతే నీ ఫ్రెండ్ బెండు తీస్తా. ఏమంటుంది? ఏమంటది? వ్యవహారం ఇంత దూరం వచ్చేసరికి కాళ్ళ కింద భూమి షేకై బేల చూపులు చూస్తుంది. ఊరుకురా, లేకపోతే ఏంటి అర్థం లేకుండా మాడతావు? నేను బెండ్ అవడం ఏంటి? స్టిఫ్ గా ఉంటాను. కాకపోతే వాళ్ళ అమ్మాయి కాస్త డెకరేషన్ ఇస్తాను. వస్తున్నా. ఎక్కడికి? ఆ మూతి ఇక్కడ పెట్టి మాట్లాడండి. ఏంట్రా ఏంటి ఫోన్ లోని గొడవ? ఇక్కడ మీద మన ఇద్దరి మధ్య బంధుత్వాలు గాని భాగస్వామ్యాలు గాని లేవని చట్టం పెట్టు. రగ్గా, అవన్నీ నేను చెప్పాను అన్నారు. ఫోన్ పెట్టాయి కానివ్వండి. ఏమిటో పిల్లల్ని కన్నావు గానీ వాళ్ళ తలరాతల్ని కన్నావా అని. దీని మీద కూడా పిల్లల్ని చూస్తే అలా, పిల్ల చూస్తే ఇలా. దీని మీద కూడా ఇక చాలేమో అల్లుడు గారు. అరే, అల్లుడు గారు అంటే మిమ్మల్ని కూడా పిలుతాడేమో. ఇక చాలేమో నా ఫ్రెండ్ గారు అబ్బాయి గారు. చాలదు, ఇప్పుడు సరిపోతుంది. థ్యాంక్స్. ఇక్కడి నుంచి మీకు మాకు, మీ ఇంటికి మా ఇంటికి, మీ మనుషులకి మా మనుషులకి సంబంధాలు కట్. హలో, మీరిద్దరు అన్నా చెల్లెళ్ళా? ఫ్రెండ్సా? ఈ ఇంటికి ఇంట్లో వాళ్ళకి ఫ్రెండ్స్ అన్నా ఫ్రెండ్షిప్ అన్నా అర్థం తెలియదు. కాబట్టి నా మాట విని మీ ఫ్రెండ్షిప్ ని ఈ రోజే కట్ చేసుకోండి. లేకపోతే పెద్ద అయ్యాక నాలా బాధపడాల్సి వస్తుంది. ఏంటి సార్, మొగుడు పిల్లలు విడిపోతుంటే కలపడానికి ప్రయత్నం చేయాలి కానీ మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు సంతకాలు చేయమన్నారు కదా అని విడాకుల మీద పశ్చిమ సంతకాలు చేసేస్తారా? ఫ్రెండ్ గారి అబ్బాయి గారు కాదు, అల్లుడు గారు. అల్లుడు గారంటే ఆయన పీకుతారు, ఫ్రెండ్ గారు అబ్బాయి గారంటే మీరు పీకుతారు. నాకేం అర్థమైతే అవటం లేదు. ఓరి పిచ్చి విధవా, అల్లుడు గారు సంతకాలు పెట్టించుకుంది విడాకుల పత్రాల మీద కాదు, వ్యాపారంలో విడిపోయే పత్రాల మీద. నిజంగానా? అంటే అవి బిజినెస్ డాక్యుమెంట్సేనా? అప్పుడే అంత రిలీఫ్ ఫీల్ కాకమ్మా. ఇవాళ వ్యాపారంలో విడిపోవటం కోసం వచ్చాడు, రేపొద్దున విడాకుల కోసం వస్తాడు. పంతాలు తగ్గించుకుంటే మంచిది. వాళ్ళకి ఎంత పంట ఉంటే మనకి లేదా? అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది, పరికి మాలుందానా అన్నాడు సరళ తండ్రి తన భార్యతో. ఈ నవల్లో కావాలంటే చదువుకో. అమ్మా, ఆ బొమ్మ చూస్తుంటే నీ బాధ ఏమిటో నాకు అర్థమైంది తల్లి. నీకు సీమంతం జరిపించలేదనేగా, నీకు సీమంతం జరిపించడానికి పైసా కూడా లేని ఈ దరిద్రుడిని క్షమిస్తమ్మా. నా దగ్గర డబ్బులు లేకపోతేనే నా బంగారు తల్లి, నీ బంగారు గాజులు ఉన్నాయిగా, వీటిని అమ్మేసి నీ సీమంతం ఘనంగా జరిపిస్తానమ్మా, ఘనంగా జరిపిస్తాను. అమ్మా, సీమంతానికి వచ్చిన వాళ్ళు భర్తే లేని నీకు సీమంతం ఏమిటని కొంతమంది, అసలు నీ భర్త ఏమయ్యాడు అని కొంతమంది అడిగి నిన్ను బాధ పెడతారు. అందుకని వద్దమ్మా, సీమంతం వద్దు వద్దు. దీన్ని కూడా అమ్మేసి ఎక్కడైనా సీమసారా తాగి ఏడుస్తూ బాధపడతా. అనిత అంటే మీరే కదా? అవును. మీరు ఆర్టిస్ట్ కదా? అవును.
మీరెవరు? మేము కస్తూరిబా మహిళా మండలి నుంచి వచ్చాం. తోడు లేని ఆడవాళ్ళకి, పండగలకి, పబ్బాలకి, నోములకి, సీమంతాలకి ఆత్మ బంధువులమై అన్ని మేమే దగ్గరుండి జరిపిస్తాం. మీకు సీమంతం జరిపించడానికి వచ్చాం. థ్యాంక్ యూ. ఆ 1 2 4 6 8 10 15 18 19 20. ఆహా అనిత, ఏమిటి డెకరేషన్ అంతా? విజయ్, రారా. విజయ్, ఇవాళ నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? జరగదనుకున్న సీమంతో ఎవరో మహిళా మండలి వాళ్ళు వచ్చి జరిపించారు. గ్రేట్. ఆ తర్వాత చెప్తాను, ముందు ఆశీర్వదించు. షూర్ షూర్. గాడ్ బ్లెస్ యూ. మరి గంధం? నేను నేర్పిస్తాను. థ్యాంక్ యూ. మంగళహారతి ఇచ్చి పాట కూడా పాడినా? జస్ట్ మినిట్, చేయడానికి వస్తాను. అదేంటి, ఎందుకు ఏడుస్తున్నావు? ఇది ఏడుపు కాదు, సంతోష తరంగాలు. నీ సీమంతం జరగడం కోసం, జరపడం కోసం విజయ్ చేసిన త్యాగాన్ని తలుచుకుంటే నా గుండె చెరువయ్యి ఓట్లో అవుతోంది. 10,000 ఖర్చయితే అయ్యాయి, కానీ మీ అనుబంధాన్ని, ఆత్మీయతను చూడగలిగే అదృష్టం నాకు కలిగింది. 10,000 ఖర్చు అవడం ఏమిటి? నీకెవరూ లేరని నీ సీమంతో చేయడం కోసం మహిళా మండలి వాళ్ళకి డబ్బులిచ్చి ఈ ఏర్పాట్లన్నీ చేశాడు విజయ్. ఊ! హరిశ్చంద్ర, అనవసరంగా నోరు జారానే. ఈ విషయం విజయ్కి తెలిస్తే నన్ను కాటి కాపర్ని చేస్తాడే. అబ్బా! అనిత, ఏంటిది? విజయ్, నీకు చేతులెత్తి దండం పెట్టాను. నీ ఒళ్ళో పడుకుని ఏడవాళ్ళు. నాకేమర్థం కావడం లేదు. అనిత, ఏమైంది నీకు? నా చిన్నప్పుడే మా అమ్మ చచ్చిపోయింది. అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. అమ్మ మనసుతో ఆలోచించి నాకు సీమంతం జరిపించిన నీలో నాకు అమ్మ కనిపిస్తోంది. అనిత, నో, ఈ టైంలో నువ్వు అస్సలు కంటతడి పెట్టకూడదు. ఏంటిది? హాయ్ శాంతి. హాయ్. జంటగా ఉండాల్సిన నిన్ను ఇలా ఒంటరిగా చూస్తుంటే జాలేస్తుంది. సర్దుకుపోతే సంసారం, సర్దుకోకపోతే ఒంటరితనం. నువ్వు అనవసరంగా మీ వారిని అపార్థం చేసుకుంటున్నావేమో అనుకుంటున్నాను. మీరిద్దరూ త్వరలో మళ్ళీ కలవాలని కోరుకుంటున్నాను. ఓకే, బాయ్. వెళ్ళొస్తాను. బరి తెగించి బజార్లో తిరిగే వరకు వచ్చిందన్నమాట మీ వ్యవహారం. ఈ సమయంలో తనకి వాకింగ్ అవసరమని డాక్టర్ చెప్పారు. అందుకని చేయి పట్టుకుని నడిపిస్తున్నారు. దానికి సిగ్గులేదు సరే, కనీసం మీకన్నా ఉండక్కర్లేదు. నిదానంగా మాట్లాడు. అనిత వింటే బాధపడుతుంది. ఓ, కట్టుకున్న పెళ్ళలో కుమిలి చచ్చిన బాధ లేదు కానీ ఆవిడ మాత్రం బాధపడకూడదు. శాంతి, ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం. ఏం తర్వాత? మీ సరదాలు అన్ని పూర్తయిన తర్వాత. శాంతి, నువ్వు అనవసరంగా. ఏంటమ్మా, ఏంటి గొడవ? చూడండి, ఈయన నా మొగుడు. ఈ చేతిలో 2 కూల్ డ్రింక్స్ ఉన్నాయి. ఒకటి ఈయనకి, ఇంకోటి ఎవరికి ఇవ్వాలి? మీకే ఇవ్వాలి. కానీ ఆ బుద్ధి ఆయనకి లేదు. ఆ రెండో ఆవిడకి. శాంతి, ఏంటి అలా రేంజ్? నువ్వు నోరు మూసుకుంటావా లేదా? మీరెన్ని వేషాలు వేసినా నోరు ముసుకునే కూర్చున్నానండి. ఏమిటి శాంతి? పబ్లిక్ న్యూసెన్స్. పబ్లిక్ లో మీరు పచ్చిగా తిరిగితే తప్పలేదు కానీ పబ్లిక్ గా నేను అడిగితే మాత్రం తప్ప. మీ మగాళ్ళే అంత. పైగా మీ అక్రమ శాంతి, చెప్పన ముసుకోండి. శాంతి, అర్థంలేదో మాట్లాడుకో. దాని మీద అంత మోసంటే నన్నెందుకు పడి చేసుకున్నారు?
పోట్లాడుకోవడం చిచి! చూడు బాబు, పబ్లిక్ లో భార్యాభర్తలు ఇలా పోట్లాడుకోవడం మంచిది కాదు. ఊరుకోయా, ఇల్లు కాదు ఒకడు ఏడుస్తుంటే ఇంకేదో కాదు ఎవడో ఏడ్చాడంట. మరి చెప్పొచ్చా? వెళ్ళండి పెద్ద చూసారు డ్రామా. విజయ్, ఏంటా గొడవ? అది పతి పత్ని ఎవరు మనకెందుకులే, కూర్చో. ఓహో, భార్యాభర్తలు గొడవ పడుతున్నారన్నమాట. మనకెందుకులే, కమా చేస్. ఇప్పుడు ఇది ఎందుకు నాన్న? ఎందుకో చెప్తా కదా ఇదే. అది కదన్నా, పబ్లిక్ లో శాంతి నన్ను గోల్ చేస్తా. అందుకే ముందు ఇదే చెప్తా. ఆ? అదే ఆ పబ్లిక్ లో నన్ను ఎంత వెయ్యరా, నువ్వు వెయ్యరా నాన్న. అబ్బా ఏంటని చేదుగా ఉంది. చేదుగా ఉందా? ఎందుకు ఎలా తాగావు? ఫోన్ బాగుంటుంది, ముందు ఇది తిను. రై, నువ్వు వెళ్ళి చికెన్ పట్టరా పో. నాన్న, పబ్లిక్ లో శాంతి మొగుడని కూడా ముందు చూసుకో. ఇది వెయ్యరా చెప్తాను. అది నాన్నోయ్, అంత చేదు లేదు, కొంచెం రుచిగానే ఉంది. అట్టగా ఉంటుందిరా. పోను ఇంకా బాగుంటుంది. వెయ్యి ముందు చెప్తా. ఆ? అది కాదు నాన్న, పబ్లిక్ లో శాంతి. ఏంట్రా పబ్లిక్ లో శాంతి? పబ్లిక్ లో శాంతి ఆ శాంతి విషయం తేల్చడానికే కదా ఈ మందు. తీసుకో. వేస్తా. ఒకసారి ఇలాగ మేము పబ్లిక్ లో గొడవ చేస్తే 2 పెగ్గలు వేసుకుని ఇచ్చా. మళ్ళీ కిక్కురు మళ్ళా. నువ్వు మా అమ్మను కొట్టావా? నాన్న, నేను ఇప్పుడు నేను కొట్టాను. సారీ నాన్న, కావాలి కొట్టలేదు, ఇది కొట్టించింది. ఈ స్పీడ్ కావాలి నాకు, ఈ స్పీడ్ కావాలి. వేసుకో, వేసుకో, వేసుకో. వేసుకోమమ్మా. వేసుకో, వేసుకో, వేసుకో. అది ఏయ్, ఏయ్, ఏయ్. అది కొట్లా. నేను శాంతిని ఎరగొడతా. కొట్టేసి పబ్లిక్ ఇష్టం వచ్చాడు. లేదే. నాన్న, ఏంటి నాన్న? ఇందాక నువ్వు నన్ను ఎందుకు కొట్టావు? నేను నిన్ను కొట్టలేంట్రా, నువ్వే నిన్ను కొట్టావు. నేను నిన్ను కొట్టానా? సారీ నాన్న, నేను చేపించున్నాను. కొడుకు స్పీడ్ లో వెళ్ళి శాంతి తుమ్ము లేపేయాలి. అంతేనా? అంతే. అయితే దాని ఇప్పుడే పిలు. శాంతి ఇలా రా. నేను శాంతి ఏంటి బాబు? ఓహో, వస్తుందా? ఛీ, నేను దీని మోహన్ చూడను. ఆర్డర్ మనం శాంతి కొంచెం అటు తిరుగమ్మా. పబ్లిక్ లో నన్ను అవమానించండి. ఏంటి నాన్న? నువ్వు అమ్మను కొట్టావా? కొట్టలేదు. చంపేస్తాను. నేను దీన్ని ఎర్రగొడతా. కొట్టాయి, ఎర్రగొట్టే. అయ్యగారు, మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు వచ్చేసారు. బాబు, ఏంటండి? ఇప్పుడు ఏంటి అన్నా? మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు వచ్చారని చెప్పారండి. తప్పలేదు కదా? సరిపోతుందండి. తప్పలేదు కదా? తప్పలేదు కదండి. ఈ ఇంటి అల్లుడు గారు వచ్చారని చెప్పు. మొన్న అల్లుడు గారు వచ్చారంటే పీకారు, ఇప్పుడు అనకపోతే పీకుతున్నారు. ఈ షిఫ్టింగ్ లీలండి ప్రభు. అదే ఏంట్రా ఇది? నా భార్యలాగా నువ్వు నా మీద వాలిపోతావా? వెళ్ళరా, వెళ్ళి నా పెళ్ళని పిల్ల. అలాగే. తర్వాత చూసుకుంటా. బాబు జీవితం. అమ్మాయి గారు, అమ్మాయి గారు, రే, అమ్మాయి గారు రండి. ఎవరినరా నువ్వు పిలుస్తున్నావు? మీ భార్య గారినండి. నా భార్యను నువ్వు పిలిచేస్తావా? మీరు పిల్లమన్నారు కదండి. అంత గొప్ప నువ్వు? ఏయ్, అల్లుడు ముందే నువ్వు లుంగి కడతావేంట్రా? అంటే నైట్ డ్యూటీ కదండి. త్వరగా. త్వరగా. వెళ్ళాలా? ఇంటి వెళ్ళాలా? అర్రా. అబ్బో, ఇవాళ ఏదో ఉంది నాయన. పబ్లిక్ లో మొగుడు పట్టుకుని నువ్వు నానా మాటలు అంటావే? నేనే మీ బాబు కూడా మంది తీసుకొచ్చానా? మా ఓన్ బాబు కూడా మంది తాగాను. అయినా పబ్లిక్ లో పట్టుకుని మొగుడి పబ్లిక్ గా తిడితే తప్పులేదు గాని నేను పబ్లిక్ గా తాగి పబ్లిక్ గా ఇంటికి వస్తే తప్ప. ఇదిగో, నువ్వు చేసిన తప్పుకి లెంపలు వేసుకుని గుంజులు తీరే. నువ్వు నన్ను ముట్టుకున్నావా? యూ టచ్ మీ హియర్. అసలు నిన్ను అనాలి.
బంగారు లాంటి నా పిల్లలకి తప్పుడు మాట చెప్పిద్దా అని మనసు పాడు చేసేందుకు నేను అత్తగారిని కొడతావా ఏంటి? నీకేమైనా డౌటా? కొట్టు చూద్దాం. కొట్టు. అన్నగారి పనులు చూసావయ్యా. శాంతి, తాగేసిన మైకంలో దైవలాంటి అత్తను కొట్టేశాను. నన్ను క్షమించేంత వరకు నేను గుండె వేసి లేదు శాంతి. అమ్మాయ్యా, అమ్మో నిజంగానా? కొంప మునిగిందే కాంతం. ఏమిటా పొలికేకలు? ఒలి కేకలు కాదు, ఫోన్ కేకలు. పెళ్ళాం దూరం కావడంతో ఆ విరహ బాధ తట్టుకోలేక అల్లుడు గారు ఆఫీసులో అందమైన అమ్మాయిని సెక్రటరీగా పెట్టుకున్నారట. శాంతి, అల్లుడు గారు ఆఫీస్ లో పర్సనల్ సెక్రటరీ పెట్టుకున్నారట. ఆవిడ గారు అతన్ని అతుక్కోక ముందే జాగ్రత్త పడు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.